మొత్తానికైతే మీ డిప్రెషన్ నుంచి కోలుకొని బయటకు వచ్చారు. సో ఇట్లా మీరు చేయగలిగిన ఈ ఏదైతే ఉందో ఇన్స్పిరేషన్ తీసుకోవడం ఏదైతే ఆర్జీవి గారి వీడియోస్ అవనివ్వండి, ఏదైనా అవనివ్వండి, మీకంటూ మీరు కోలుకొని బయటకు వచ్చారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా మంది వాళ్ళకు వాళ్ళు సూసైడ్ చేసుకోవడం, లేదా ఫ్యామిలీతో కూడా ఇంకా నా గురించి తెలుస్తుందేమో, ఫ్యామిలీ కూడా ఇదైపోతాను, ఎట్లయినా ఇప్పుడు అప్పులంటే తను ఒక్కడమే కాదు, తను చనిపోయిన తర్వాత ఫ్యామిలీ మీద కూడా పడుతుంది. సో వాళ్ళకి ఎక్కడ కష్టం వస్తుందని వాళ్ళను కూడా చంపేసిన పరిస్థితులు చాలా చూసాం మనం. సో వాళ్ళు ఇట్లాంటి చేయకుండా ఉండాలంటే మీ యొక్క సజెషన్ ఏమై ఉంటుంది? మంచి క్వశ్చన్ మేడం, గుడ్, బాగా చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బెట్టింగ్ అనేది బ్యాన్ చేయాలి. అది బ్యాన్ అయితేనే వీళ్ళు మారుతారు. మీరు నేను ఆ దేవుడు వచ్చి చెప్పినా వీళ్ళు మారరు. మేబీ కొంతమంది మారొచ్చు, ఎందుకంటే వాళ్ళకు నేను ఇప్పుడు మారాను కదా, నేను దగ్గర 15 లక్షలు నాకు పోయినాయి, 15 లక్షలు పోతే నేను మారా. ఇప్పుడు వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళకి ఏదో ఒక చిన్న గిల్ట్ ఫీల్ అయినప్పుడు కంపల్సరీ డిఫరెంట్గా మారుతారు. కొందరు ఉంటారు దానికి ఎడిక్ట్ అయిపోయి రోడ్ల మీద వండుకొని మొత్తం జుట్టులు పెంచుకొని చాలా, నాకు తెలిసి మీ అందరికి చేతిలో అయితే దండం పెడుతున్నారయ్యా. విన్నావా, మన లైఫ్ అనేది చాలా మంచి లైఫ్. ఎంత మంచి లైఫ్ అంటే లైఫ్ అనేది ఒక చాలా మంచి లైఫ్. ఆ లైఫ్ని, ఎంత మంచి అందమైన లైఫ్ని మీరు చూసుకోకుండా అనవసరంగా తక్కువ షార్ట్ టైంలో నా లెక్క ఒక లెవెల్కి వెళ్ళిపోదామని సంఖ నాకపోతున్నారు. అలా నాకకండి, మంచిగా ఉండండి, హ్యాపీగా ఉండండి. ఈ బెట్టింగ్ అనేది వేస్ట్. ఇంకో విషయం, ఒక వ్యక్తి పేరు చెప్పొచ్చా మేడం? చెప్పండి. ఇప్పుడు నాన్ వేష్ అన్న ఉన్నాడు కదా యూట్యూబరు, అతను, నేను అతనికే సపోర్ట్ చేస్తాను మేడం. యాజ్ ఎ యూట్యూబర్ గా, లేదంటే యూట్యూబర్ గా కాదు. ఇప్పుడు నేనేదైనా తప్పు చేసినా నాకు తిడతాడు. యూట్యూబర్లు ఉండని, ఎవరైనా ఉండని, యూట్యూబర్లకు చాలా పగలు ఉంటాయి. వీడు ఎదుగుతుండు, వీడు తొక్కేద్దామని, అది పక్కనే పెట్టేస్తే నన్ను ఇప్పుడు ఎవరు దొక్కినా నేను ఇట్లా చిట్కేసే లోపల లేస్తా, అంత ధైర్యం ఉంది ఇప్పుడు నాకు. అది వదిలేండి. అయితే ఇప్పుడు ఆయన ఏంటంటే చాలా చాలా సఫర్ అవుతుండే ఇప్పుడు నాన్ వేష్ అన్న. ఇప్పుడు ఆయన ఒక్కడొక్క పక్కన ఉంటే అందరు యూట్యూబర్లు ఒక పక్కన ఉన్నారు ఆయనకు అగెనిస్ట్ గా. ఆయన ఒక్కడే సింహం లెక్క ఉన్నారు. ఈ చిన్న పెద్ద పెద్ద యూట్యూబర్లు ఏమో ఆయన ఎంబట్టి ఉన్నారు. నేను మీ ద్వారా, హిట్ ద్వారా అతనికి ఒక విషయం చెప్తున్నా, నువ్వు చేసిన వర్క్ చాలా మంచి వర్క్ అన్నా. ఎందుకంటే అతను కూడా ఈ ప్రమోట్ చేయొద్దని చెప్తుండు, బెట్టింగ్ యాప్లు ఇవన్నీ ప్రమోట్ చేయకుండా. నాకు కూడా వచ్చినాయి మేడం, ఒక వీడియోకి 50,000 ఇస్తా అన్నారు. జస్ట్ 30 సెకండ్స్ వీడియో, అడ్డం కూడా కాదు, ప్రోటెక్ట్ లో తీసే వీడియోని. హాయ్ అండి, ఈ వీడియో చాలా బాగుంటది, మీరు చూడండి, నాకు 5,000 వచ్చినాయి, ఒక సెకండ్ కి 10,000 వచ్చినాయి, వీళ్ళకి వచ్చినాయి, వీళ్ళకి ఈ సోది చెప్తే చాలు 50,000 ఇస్తారు. అట్లా 4 వీడియోలు వచ్చినాయి. జాబ్ లేదా, ఇంట్లో కూర్చుంటున్నారా? నేను మోసపోయినా నాకు తెలుసు కాబట్టి నేను అక్కడ దాకా పోలేదు. ఒకవేళ మేబీ నేను మోసపోకపోతే నేను చేసేవానేమో. నేను మోసపోయినా కాబట్టి నేను అంత పెయిన్ అనుభవించి నేను చాలాసార్లు అక్కడ దాకా కూడా పోయి వచ్చినా కాబట్టి నాకు ఆ బాధతో నేను చేయలే. దానివల్ల 2 లక్షలు లాస్ నాకు. ఆ 2 లక్షలు ఉంటే మంచి కార్ తీసుకొని మంచి 2 కార్లు ఎక్కడంటే అక్కడ తిరిగామని. కానీ నాకు వద్దు ఆ డబ్బు. నేను ఇప్పటికీ కష్టపడుతుంటా, నా సబ్స్క్రైబర్లు ఉన్నారు, ఒక వీడియో పెట్టగానే వాళ్ళు ఇట్లా లేపుతారు, అది చాలు నాకు. అందుకోసం నేను అతనికి నాన్ వేష్ నాకు సపోర్ట్ చేస్తాను మేడం. ఇంకోటి బెట్టింగ్ వేస్ట్ మేడం. ఇదే ఒకటి మనకు ఎడిక్ట్ చేస్తుంది, బెట్టింగ్ అనేది చాలా ఎడిక్ట్ చేస్తుంది. అది మారాలంటే ఇట్లా మనలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు చెప్తే మారుతుందేమో చెప్పలేను. మేబీ ఒక 50% ఒక్కడు మార్చినా నేను హ్యాపీగా ఫీల్ అవుతా. మీ ద్వారా, హిట్ ద్వారా ఎవడైనా ఇప్పుడు ఇది వీడియో చూసి ఎవడైనా ఒక్కడైనా మారింది అనుకోండి మేడం. కానీ వాడు ఇదంతా ఇన్ని జస్ట్ కొంచెం ఫీల్ అయినా చాలు, నేను గెలిచినట్ల, ఈ హిట్ టీవీ గెలిచినట్ల. అది ఒకటి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతా. ఎందుకంటే ఇప్పుడు మనం ఇప్పుడు నేను ఇంత చెప్పిందంతా వీళ్ళ కోసమే, నా సబ్స్క్రైబర్లు జనాల కోసమే కదా, నాకు చెప్పే అవసరం లేదు. ఎందుకంటే నేను చాలాసార్లు మోసపోయినా ఇప్పటికీ అనుభవిస్తున్నా మేడం, ఇప్పటికీ. కానీ ఇప్పుడు హ్యాపీ మేడం, నాకు రెవెన్యూ అనేది మంత్లీ 30,000-40,000 వస్తున్నాయి. అంటే 1,000 ఈ 30,000 మనం వాళ్ళకి వీళ్ళకి డబ్బులు తీసుకుంటా మేనేజ్ చేస్తున్నా. ఏమో చెప్పలేము, నా సబ్స్క్రైబర్లు ఒక వీడియోలు అన్ని చూసారనుకో లేస్తుంది, మీ లెక్కన మంచిగా హ్యాపీగా ఉంటాయి. ఫైనల్ గా డిప్రెషన్ లోకి వెళ్ళే వాళ్ళు ఎట్లా బయటికి రావాలి అనే ఒక ఇంటెన్షన్ తోటి ఉంటూ ఉంటారు కదా, వాళ్ళకి ఎటువంటి మెసేజ్ ఇస్తారు? ఒకటి, బెట్టింగ్ యాప్లు ఆపేసి డిప్రెషన్ కి రావచ్చు. రెండోది, మన రామ్ గోపాల్ వీడియోలు చూస్తే రావచ్చు. మూడోది హిట్ టీవీ చూడాలి.
మూడోది హిట్ టీవీ చూడాలి. ఎందుకంటే హిట్ టీవీలో మొత్తం ఇలాంటి ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఇప్పుడు నన్ను మాట్లాడి కూడా చేస్తున్నారు. కాదు మేడం, హిట్ టీవీలో నేను హిట్ టీవీలో చాలా ఫాలో అవుతాను. నేను హిట్ టీవీలో చాలా చూసాను. నేను మన ఇప్పుడు పెద్ద పెద్ద హీరో వాళ్ళే అందరి ఇంటర్వ్యూలు చూస్తున్నా, అన్ని చూస్తున్నా. హిట్ టీవీ కూడా చాలా ఫాలో అవుతున్నా. అది చూడొచ్చు. అంటే ఇప్పుడు ఆడకూడదు మేడం, ఎందుకంటే ఆ డబ్బులతోటి వాళ్ళ చెల్లి పెళ్లి చేయొచ్చు. ఆ డబ్బులతోటి వాడు ఒక కేక్ తీసుకోపోయి వాళ్ళ అమ్మకు పెడితే వాళ్ళ అమ్మ ఇప్పుడు తన అమ్మకు తన కొడుకు ఏమనుకుంటాడు, నా కొడుకు నాకు ఏది తెచ్చి నాకు అవసరం లేదు, కానీ ఒక అమ్మ తన కొడుకు మీద చిన్న చిరునవ్వు చూడాలనుకుంటది. మీరు ఎప్పుడైనా మేడం మీకు ఒక విషయం చెప్తున్నా, మీరు ఈ రోజు మీ ఇంటికి వెళ్ళి మీ అమ్మని ఒక్కసారి మీ టార్స్ అన్ని తీసేసి మీ మమ్మీయో మీ డాడీయో మీ చెల్లెనో ఎవరైనా వెళ్ళి ఒక్కసారి అంటే మైండ్లో అన్ని తీసేయండి, ఈ చెత్త మొత్తం తీసేయండి, బయట చెత్త మొత్తం తీసేసి ఇంట్లోకి వెళ్ళి ప్రశాంతంగా మీ మమ్మీకి ఒక మంచి కాఫీ ఇచ్చి, మమ్మీ ఎలా ఉన్నావే, తిన్నావే, ఇలా మాట్లాడండి. మమ్మీ బాగున్నారా అట్లా కాకుండా, అంటే మీ సొంత మమ్మీ నువ్వు వేయనొచ్చు ఏమన్నా అనొచ్చు, అమ్మ తిన్నావే, ఇగో టీ తాగాను, ఏమైంది నీకంటే ఏం కాలేదు ఊరికే ఇస్తున్నా, తాగుతాను తాగాలని, ఇంత పండుగ ఉండండి ఒక్కసారైనా. అది నెలకో సంవత్సరానికో. ఈ రోజు ఒకసారి మీరు వెళ్ళండి ఇంటికి వెళ్ళి మీ మమ్మీకి, అమ్మ ఈరోజు ఏమన్నావే, బాగున్నావే అని ఒక చిన్న స్మైల్ ఇవ్వండి. తనలో వచ్చే ఆనందం మీరు కోట్లు ఇచ్చినంత ఆనందం ఉంటుంది. ప్రేమను మీరు కోల్పోయారు కాబట్టి ఆ వాల్యూ మీకు తెలుసు. నాకు తెలుసు మేడం. నేను ఇప్పటికి ఎవరైనా ఒక చిన్న ఫ్యామిలీ వెళ్తుంది అనుకో, వాళ్ళని చూసి నేను బాధపడతా ఇప్పటికీ. ఇప్పుడు మా ముస్లిమ్స్ వాళ్ళు మస్జిద్కి వెళ్ళి నమాజ్ చేసి దర్గాకి వెళ్ళి సమాధికి వెళ్ళి వాళ్ళ మమ్మీ ఫాదర్స్ ఉంటారు కదా, వాళ్ళ మీద పూలు చల్లి వాళ్ళు పిల్లలు చిన్న చిన్న పిల్లలతో వాళ్ళు వస్తుంటే, అరే ఒకప్పుడు నేను ఇలాగే వెళ్ళేవాడిని కదరా, ఇప్పుడు నాకు ఫ్యామిలీ లేదు కదా అని నాకు ఆ పెయిన్ ఉండి, నేను వచ్చేటప్పుడు లిటరల్గా చెప్తున్నా, నేను ఏడ్చుకుంటూ వచ్చా, నేను వీడికి ఏడ్చుకుంటూ వచ్చా అని నాకు అలవాటు అయిపోయింది, మొండిగా అయిపోయారు కాబట్టి అలవాటు అయిపోయింది. ఇది అంతా కామన్ అని. ప్లీజ్ మీరు నాలాగా అవ్వద్దన్నా, బెట్టింగ్లు అస్సలు వద్దు, ప్లీజ్ ఆపేయండి. ఎందుకంటే దానివల్ల మీకు వచ్చేది ఏం లేదు, అవతల వాళ్ళకి లాభం తప్ప మీకు ఏం లాభం ఉండదు, మీకు నష్టమే. ఇప్పుడు నేను రూపాయి పెడితే 2 రూపాయలు ఇస్తాడు వాడు, తర్వాత మీ 10 రూపాయలు గుంజుకుంటాడు. డైరెక్ట్ 10 రూపాయలు అంటే మీ 8 రూపాయలు పోతున్నాయి. వాడు ఇచ్చే 2 రూపాయలకు మీ 8 రూపాయలు నాశనం చేసుకున్నారు. అది చేసుకోకండి ప్లీజ్. థ్యాంక్ యూ పాషా గారు. ఓకే మేడం, థ్యాంక్స్. మీ స్టోరీని విని కనీసం హిట్ టీవీ త్రూ ఒక్కళ్ళైనా ఇన్స్పైర్ అయ్యి వాళ్ళ యొక్క లైఫ్ ని బాగుపరుచుకుంటారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం అండ్ బ్యూటిఫుల్ స్టోరీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.